సంధ్యాకుమారి. నేను మిరియం డిగ్రీ కాలేజీలో హిస్టరీ ఫ్యాకల్టీ కింద గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఫస్ట్ ఇయర్ బిఏ ఫస్ట్ ఇయర్కి సంబంధించి హిస్టరీకి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర సంస్కృతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సింధు నాగరికత కాలం నుంచి 13వ శతాబ్దం వరకు మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మనం చెప్పుకోవడం జరుగుద్ది. దానిలో మొదటి టాపిక్ మనం చెప్పుకునేది అసలు చరిత్ర అంటే ఏమిటి, చరిత్రకు ఎందుకు చరిత్రను చదవాల్సిన ఆవశ్యకత ఏంటి, చరిత్రకు ఉన్న అర్థం ఏంటి, దాని యొక్క నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి. దాంట్లో ఆసియా ఖండంలో భారతదేశం ఉంది. భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశాన్ని సరిహద్దులు ఏమిటి, భారతదేశానికి సరిహద్దులు ఏమిటి, భారతదేశం లోపల సరిహద్దులు ఏమిటి అని చెప్పి తర్వాత చరిత్ర యొక్క ఆధారాల గురించి మనం ఈ యొక్క కాన్సెప్ట్లో చెప్పుకోవడం జరుగుద్ది. ముందుగా చరిత్ర. అసలు అన్ని శాస్త్రాల వల్లే చరిత్ర కూడాను ఒక పితామహుడు అనేవాడు ఉన్నాడు అనమాట. అతని పేరు హెరోడోటస్. అయితే చరిత్ర అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? చరిత్ర అనేది చాలామంది ఏమంటారంటే చరిత్ర అంతా జరిగిపోయిన గతకాలం జరిగిన సంఘటనలు కదండి, అందుకనే చరిత్ర పెద్ద చదవడం అవసరం లేదు, మిగతా శాస్త్రానికి అన్నిటికీ కూడా ప్రాముఖ్యతనిస్తారు. అయితే ఏ శాస్త్రానికి ప్రాముఖ్యతనిచ్చినా కానీ ముందు మనం ఏం తెలుసుకుంటాము, ఒక వివాహం చేసామని వివాహానికి వెళ్ళే ముందు, సంబంధాన్ని కుదుర్చుకునే ముందు ఏం చేస్తాము, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తాము. అంటే ఏంటి, ఒక బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది అని చూస్తాం. అలాగే మనం కూడా చరిత్ర నేర్చుకునేటప్పుడు పూర్వకాలంలో చరిత్ర ఏంటి, ప్రస్తుత కాలంలో జరుగుతున్న రోజులు ఏంటి, తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని చెప్పి మనకు చరిత్రను చదివితేనే మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ చరిత్ర గురించి మొట్టమొదటిగా చారిగా చెప్పింది ఎవరంటే హెరోడోటస్. ఇది దేశస్థుడు, గ్రీకు దేశస్థుడు. ఇతను గ్రీకు దేశస్థుడు. ఈ గ్రీకు దేశస్థుడు మొట్టమొదటిసారిగా మనకి చరిత్ర గురించి చెప్పడం జరిగిందన్నమాట. గ్రీకు దేశస్థుడు. అయితే ఈ గ్రీకు దేశంలో ఒక ప్రాంతం ఉంది, ఇయోనియో అనే ప్రాంతం అన్నమాట. ఇయోనియో అనే ప్రాంతంలో అంటే ఈ చరిత్ర యొక్క జన్మస్థలం అని చెప్తారు. ఆ పేరుని ఇయోనియో అనే ప్రాంతము చరిత్రకు జన్మస్థలం అని. ఇది దేనికి మధ్యన ఇది చెప్తుంది, గ్రీకులు రోమన్స్ వీళ్ళ గురించి, ఆనాడు రోమన్లు గ్రీకుల గురించి చెప్తుంది అన్నమాట చరిత్ర. అయితే చరిత్ర అనేది ఒక ఊహాజనితమైన కట్టుకథ కాదు, ప్రతి దానికి కూడా మనకి ప్రూఫ్ అనేది, ఆధారం అనేది లభించాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా యుద్ధంలో మనము ఉన్నాము. తర్వాత ఒక 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీటిని ఒక పుస్తకాల రూపంలో వాటిని రాయడానికి గాను ఈ కాలం నాడు జరిగిన సంఘటనలన్నింటినీ కూడాను ఆనాడు ముద్రించడము జరుగుతుందన్నమాట. ఎవరో ఒక వ్యక్తి రాయడము జరుగుతుంది. అలాగే ఈ గ్రీకుల కాలంలో కూడా హెరోడోటస్ అనే వ్యక్తి ఒక గ్రంథాన్ని రచించాడన్నమాట. ఆ గ్రంథం పేరు ఏంటంటే ద Historias Greece in Persians of Wars అనే గ్రంథాన్ని రచించాడు అన్నమాట. ద హిస్టోరియస్ గ్రీస్ ఇన్ పెరిషియన్స్ ఆఫ్ వార్స్ అని అతను తన గ్రంథంలో వివరించడము జరిగింది. ఈ చరిత్ర గురించి వివరించలేదు. అయితే ఇది దేని గురించి చెప్తుంది ఈ యొక్క గ్రంథము అంటే, ఆనాటి గ్రీకులకి నెక్స్ట్ పర్షియా వారికి ఆనాడు ఇతను జన్మించిన కాలంలో ఆ గ్రీకులకి పర్షియా దేశానికి మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి, పెలోపోనియన్ యుద్ధాన్ని గురించి ఇక్కడ చక్కగా వివరించడము జరుగుతుంది. దీనిలో ఇతను చరిత్ర గురించి చెప్పాడు. అతను చరిత్ర అనేది ఏ పదము, చరిత్ర అనేది ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే, చరిత్రని ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. మరి చరిత్రని ఇంగ్లీష్లో ఏమంటారంటే హిస్టరీ అంటారు. తెలుగులో మనం చరిత్ర అని చెప్పుకుంటున్నాం, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే హిస్టరీ అని అంటారు. హిస్టరీ అనే పదము ఆంగ్ల పదము. హిస్టోరియా అంటే ఆనాడు అన్ని పదాలు మనము ఏ యొక్క గ్రూప్ సబ్జెక్ట్లో తీసుకున్నా కానీ, ఏ శాస్త్రాన్ని తీసుకున్నా కానీ మనకి ఆనాడు ఎక్కువగాను 2 దేశాల యొక్క ఆ పదాలు అనేవి ఎక్కువగా మనకే కనిపించడం జరుగుద్ది. అవి ఏమేమి పదాలు, గ్రీకు దేశానికి సంబంధించినవి, రోమన్స్కి సంబంధించినవి. అలాగే హిస్టరీ అనే పదము కూడా ఇక్కడ దేని నుంచి వచ్చింది, హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. హిస్టోరియా అనే
గ్రీకు పదం నుంచి రావడము జరిగిందన్నమాట. గ్రీకు పదం నుంచి రావడము హిస్టోరియా అనే పదము జరిగింది. అయితే దీని అర్థం ఏంటి? పరిశీలన. పరిశీలన అంటే అబ్జర్వ్ చేయడం లేదా పరిశోధన. పరిశీలన లేదా పరిశోధన లేదా అన్వేషించుట అంటే ఏంటి? ఇప్పుడు మనకి స్టేట్ ఏంటంటే జరిగిపోయిన కాలాన్ని గురించి మనము అన్వేషించే దాన్ని మనం ఇక్కడ హిస్టరీ కింద చెప్తాం, చరిత్ర అని చెబుతా ఉంటాం. అందుకనే మన ఒక చరిత్ర అనేది కట్టుకథ కాదు, దీనికి ఆధారాలు అనేవి సమ్మేళనమైన సమకాలీన కాలంలో జరిగిన అనేక మంది రచయితలు తమ గ్రంథస్థ రూపంలో రచించినవి మనకి ఆధారాల కింద లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చరిత్రను గురించి ఈ పరిశీలన పరిశోధన అన్వేషించుట అంటే ఎవరు అన్వేషించారు, ఎందుకు అన్వేషించవలసి వచ్చింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మానవుడు అనేవాడు ఒక చింపాంజీ నుంచి జన్మించాడని చెప్పడం జరుగుతుంది. ఇది వట్టి మాటలు కాకుండా దీనికి ఆధారాలు అనేవి మనకి లభించింది. ఎక్కడ లభించినవి? ఆదిమ మానవుడు ప్రాచీన కాలంలో ఆదిమ మానవుడు ఎక్కడ ఉన్నాడు? ఆఫ్రికా ఖండ ప్రాంతంలో ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. అంటే అక్కడేంటి? అక్కడ అవశేషాలు త్రవ్వడం వల్ల అతనికి అక్కడ అవశేషాలు అనేవి కనిపించినాయి. ఆ అవశేషాలు ఏంటి? ఆస్ట్రోలోపేథికస్ మానవుడు అని చెప్పి. అయితే ఈ యొక్క మానవుడు 5 దశల్లో ఉన్నాడని, 5వ దశ మానవుడు హోమోసేపియన్స్ అని, అతనే ఆ యొక్క మానవుడే మన రూపం అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మనం కల్పించినవి కాదు, ఎవరో ఒక వ్యక్తి వాటిని రచించడం ద్వారా దీనికి ఆధారం అనేది లభ్యమైంది. అయితే ఇక్కడ పరిశీలన పరిశోధన అన్వేషించుట అనేవి చరిత్రకు సంబంధించిన అన్వేషణ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ చెప్పుకునేది ఏంటి? చరిత్ర యొక్క అర్థము చెప్పుకున్నాము, చరిత్రను ఎవరు ప్రవేశపెట్టి. అయితే చరిత్ర గురించి అనేక మంది వ్యక్తులు కొన్ని నిర్వచనాలను కూడా మనకి ఇవ్వడము జరిగిందన్నమాట. కొంతమంది కొన్ని నిర్వచనాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచర్డ్ హుక్లియాత్ అనే ఒక చరిత్రకారుడు, రిచర్డ్ హుక్లియాత్ అనే ఒక చరిత్రకారుడు ఏమని చెప్పాడంటే చరిత్రను గురించి ఇక్కడ మనకి ఏమని చెప్పాడు? ఈ యొక్క మానవ సృష్టి ఉంది కదా, మానవుని యొక్క సృష్టి ఉంది. ఈ సృష్టికి సూర్య చంద్రుడు ఎటువంటి వారో అంటే ఉదయము రాత్రి అంటే పగలు రాత్రి ఈ రెండు జరగాలంటే కంపల్సరీగా ఏముండాలి? మనకి రాత్రి పగలు ఏర్పడాలంటే సూర్యుడు కనిపిస్తే కనుక అది పగలని, సూర్యుడు కనుక నైట్ చీకటిగా ఉంటే కనుక అది రాత్రి అని, అప్పుడు చంద్రుడు కనిపిస్తాడని చెప్పి మనం చెబుతూ ఉంటాం. అందుకే రిచర్డ్ హుక్లియాత్ అనే వ్యక్తి ఏం చెప్పాడు? ఈ యొక్క చరిత్ర అంటే చరిత్ర అంటే ఏంటి? మనకి ఏ ఆధారం అని చెప్తున్నామంటే రిచర్డ్ హుక్లియాత్ మాటలలో రిచర్డ్ హుక్లియాత్ ఇతని యొక్క చెప్పిన మాటలలోను ఏముంది? ఈ సృష్టి ప్రజెంట్ మనం ఇక్కడ నివసిస్తున్నాం, భూమి మీద నివసిస్తున్నాం. ఈ సృష్టికి మూలము ఎవరు? ఈ సృష్టికి మూలం ఎవరు? సూర్యచంద్రుడు. ఈ సృష్టికి సూర్యచంద్రులు ఎటువంటి వారో సూర్యచంద్రులు ఎట్టివారో మానవునికి మనిషికి మెయిన్గా ఉండాలి. మానవునికి నేత్రములు ఎటువంటివో చరిత్రకు భౌగోళిక శాస్త్రము కాల నిర్ణయ శాస్త్రము అటువంటివి. అంటే చరిత్రకు ఆధారం అంటే భౌగోళిక శాస్త్రము కాల నిర్ణయ శాస్త్రం కూడా చరిత్రకు ఆధారం అని మనం ఇక్కడ చెప్పడము జరుగుతుందన్నమాట. అంటే ఈ సృష్టికి సూర్యచంద్రుడు ఎట్టివారో మానవునికి నేత్రములు ఎటువంటివో చరిత్రకు కూడా భౌగోళిక శాస్త్రము కాల నిర్ణయ శాస్త్రం కూడా అటువంటివి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడము జరుగుతుంది. అయితే ఇవి మనం చరిత్ర గురించి చెప్పుకున్నాం. అయితే చరిత్ర యొక్క నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి? చరిత్రకు నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఇక్కడ చూస్తామాట. చరిత్ర గురించి నిర్వచనాలు కొంతమంది వ్యక్తులు ఇవ్వడము జరిగింది. ఆ వ్యక్తుల్లో మనకి మరి ముఖ్యంగా 3 వ్యక్తుల గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? చరిత్ర పితామహుడిగా పిలువబడిన హెరోడోటస్ గురించి, తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు? ఏఎల్ రౌజ్ గురించి, తర్వాత మనకు మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చరిత్రను ఏ విధంగా చెప్పారో ఆ 3 నిర్వచనాలు
నిర్వచనాలు ముఖ్యమైన నిర్వచనాలుగా తీసుకోవడము జరిగింది. ఆ నిర్వచనాలు ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం కదా. రిచర్డ్ హుక్లెట్ మాటల్లో తెలుసుకున్నాం కదా. సూర్యచంద్రులు, నేత్రములు, భౌగోళిక శాస్త్రము, కాల నిర్ణయము కూడా చరిత్రకు అటువంటివి. అంటే ఏంటి? సృష్టి ఉండాలంటే తప్పనిసరిగా సూర్యచంద్రులు ఉండాలి. మనిషి ఉండాలంటే మానవుడు కంపల్సరీగా మానవుడికి ఏముండాలి? నేత్రములు, కళ్ళు ఉండాలి. అలాగే చరిత్రకు భౌగోళిక శాస్త్రము, కాల నిర్ణయ శాస్త్రము అటువంటివి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే చరిత్రకు సంబంధించిన నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన నిర్వచనాలు మనం చెప్పుకున్నాం కదా. చరిత్రను చాలా మంది నిర్వచించారు, కానీ మనకు ఆమోదయోగ్యమైనవి ఎక్కువగా ఎన్ని ఉన్నాయంటే 3 నిర్వచనాల కింద చెప్పవచ్చు. ఫస్ట్ నెక్స్ట్ ఏంటి? సైడ్ హెడ్డింగ్ నిర్వచనాలు. నెక్స్ట్ ఏంటి? నిర్వచనాలు అన్నమాట. ఈ నిర్వచనాలు ఫస్ట్ వన్ ఎవరిదే? మనం చెప్తున్నాం చరిత్ర పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరో? హెరోడోటస్. ఆ హెరోడోటస్ యొక్క నిర్వచనం ఏ విధంగా చూద్దామంట. హెరోడోటస్ ఏం చెప్తున్నాడు? చరిత్ర అంటే మనం ఏమనుకుంటాము? చరిత్ర అంటే జరిగిపోయే సంఘటన అంటే తేదీల గురించి, వ్యక్తుల యొక్క పేర్ల గురించి, తేదీల గురించి చెప్పేదే కదా చరిత్ర. దీన్ని ఎవరన్నా సరే చెప్పేయచ్చు అని చెప్తూ జరుగుద్ది. అయితే అది కాదు అంటున్నాడు అన్నమాట. ఏమని? చరిత్ర అంటే తేదీలను గురించి చెప్పేది కాదు, అలాగే పేర్లను గురించి చెప్పేది కాదు. చాలా మంది ఏమంటారు? ఆ చరిత్ర అంటే ఏంటి? అశోకుడి గురించి చెప్పడం, గుప్తుల గురించి చెప్పడం, కనిష్కుని గురించి చెప్పడం, అశ్వవర్ధుని గురించి చెప్పడం అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారు? పేర్లు చెప్పేస్తారన్నమాట. ఈ పేర్లు ఎవరన్నా చేసుకుంటారు. నెక్స్ట్ తేదీల గురించి చెప్తూ ఉంటారు. ఏమని? కళింగ యుద్ధం ఇప్పుడు జరిగింది క్రీస్తుపూర్వం 261వ సంవత్సరం అని. అలెగ్జాండర్ ఎప్పుడు బంధించాడు? క్రీస్తుపూర్వం 324వ సంవత్సరం అని చెప్పేసి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడాను చెప్పడము జరుగుతుంది. అవి రెండు కాదు. చరిత్ర అంటే వివిధ సంఘటనల సమ్మేళనము. చరిత్ర అంటే ఏమంటున్నాడు? వివిధ సంఘటనల సమ్మేళనమే చరిత్ర అని ఎవరు చెప్తున్నారంటే ఈ యొక్క హెరోడోటస్ అనే వ్యక్తి చెప్తున్నారు అనమాట. చరిత్ర అంటే అరే బాబు, చరిత్ర అంటే తేదీలు కాదు, పేర్లు కాదు, వివిధ సంఘటనల సమ్మేళనము. అనేక సంఘటనలు జరుగుతున్న ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యతే చరిత్ర రా బాబు అని చెప్పి ఎవరు చెప్తారంటే హెరోడోటస్ అని చెప్పాను. మహాశయుడు చెప్పాడనమాట. హిస్టరీ యొక్క పితామహుడి కింద చెప్పాడు. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరు? ఏఎల్ రౌజ్ అనే వ్యక్తి. ఇతను కూడా చరిత్ర గురించి ఏమని చెప్పాడో మనం తెలుసుకుందాం. జీవితం గురించి జీవితం కోసం చమత్కరించడమే చరిత్ర. చరిత్ర అని ఎవరు చెప్తున్నారు? ఏఎల్ రౌజ్. ఏంటి? జీవితం గురించి, జీవితం కోసం. ఏంటి? ఇప్పుడు మన అబ్రహం లింకన్ ఉన్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల చేత అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏఎల్ రౌజ్ అనే వ్యక్తి చరిత్ర అంటే జీవితం గురించి, అంటే ఒక వ్యక్తి జీవితం గురించి, వ్యక్తి యొక్క జీవితం కోసం ఏ విధంగా బ్రతికాడు, అతని జీవనం కోసం ఏ విధంగా బ్రతికాడు, ఆ రెండింటిలో మధ్య జరిగిన చమత్కరించడం అంటే ఏంటి? ఒక్కోసారి దాంట్లో హాస్యము ఉంటుంది, ఒకసారి రౌద్రము ఉంటుంది, ఒకసారి బాధ, దుఃఖము అనేది కూడా ఉంటుంది. ఆ అన్నిటి యొక్క చమత్కరించబడి అన్నిటినీ కూడాను సమ్మేళనం చేయడమే చరిత్ర అని చెప్పి ఎవరు చెప్తారంటే ఏఎల్ రౌజ్ అనే మహాశయుడు వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మూడో వ్యక్తిగా మనం చెప్పుకునేది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. మన యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అని చెప్పుకున్నాం కదా. జవహర్లాల్ నెహ్రూ కూడాను ఆయన యొక్క నిర్వచనాన్ని ఇవ్వడము జరిగింది. అరే బాబు, చరిత్ర అంటే ఏంటో మీరు జరిగిపోయిన సంఘటన గురించి అని చెప్తున్నారేమో. అయితే ఆ జరిగిపోయిన సంఘటనలో మళ్ళీ తర్వాత జరగవచ్చేమో. అంటే ఏంటి? మనం భవిష్యత్తుకి వెళుతున్నామంటే ఒకసారి ఏం చేయాలి? మన గతాన్ని ఒకసారి మనం చూసుకోవాలి. వర్తమానంలో మనం ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాము,
ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం 2020 సంవత్సరం 2019 కోవిడ్ మనకి రావడం జరిగింది. అంటే గతాన్ని చూసుకుని వర్తమానం ప్రకారం ఏంటి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడము జరుగుతుంది. అంటే ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి వ్యాధులు ఏమీ రాకుండాను ఉండడానికని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏమన్నారంటే చరిత్రల గురించి, గత కాలం గురించి, అంటే గతంలో జరిగిన సంఘటనల గురించి, గత కాలము గురించి వర్తమానమును సంస్కరించుకుంటూ భవిష్యత్తును ఏర్పరిచేదే చరిత్ర. చరిత్ర అని చెప్పి ఎవరు చెప్తున్నారంటే ఇది గత కాలం గురించే చెప్పారండి. గతంలో జరిగిపోయింది. ఇవేమన్నా ఇప్పుడు వర్తమానంలో ఏమన్నా మనం వీటిని ఏమన్నా సంస్కరించుకుంటున్నామా? గతంలో ఇలా జరిగినాయి కాబట్టి వర్తమాన కాలంలో ఏమైనా జరగడానికి మనం చూస్తున్నామా? అలాగే భవిష్యత్తును అంటే ఏంటి, ఈ వర్తమానాన్ని అనుసరించే మన భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, గత కాలముల గురించి ప్రస్తుత కాలానికి దాన్ని అన్వయించడం, ప్రస్తుత కాలాన్ని ప్రజెంట్ వర్తమాన కాలానికి దాన్ని అన్వయించడము, దాన్ని సంస్కరించుకుంటూ భవిష్యత్తుని ఏర్పరిచేదే చరిత్ర అని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగింది? మనకి జవహర్లాల్ నెహ్రూ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే చరిత్ర యొక్క నిర్వచనాలు ఈ విధంగా ఉన్నాయి. హెరిడాటా చెప్పారు. దేని గురించి? తేదీల గురించి, పేర్ల గురించి చెప్పేది కాదు చరిత్ర అని. అయితే ఏంటి, వివిధ సంఘటనల యొక్క సమ్మేళనమే చరిత్ర. అయితే నెక్స్ట్ రోజు ఏం చెప్పాడు? జీవితం గురించి, జీవితం కోసము చమత్కరించడమే చరిత్ర అని చెప్పారు. నెక్స్ట్ ఎవరు చెప్పారు? జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. గత కాలాన్ని గురించి వర్తమానానికి అన్వేషించడం, దాన్ని సంస్కరించుకోవడం, వర్తమానాన్ని అనుసరించుకుని భవిష్యత్తుని మనం నిర్ణయించుకోవడమే చరిత్ర అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అయితే ఇప్పుడు చరిత్రకు సంబంధించి మనం అర్థం తెలుసుకున్నాము, దాని యొక్క నిర్వచనం తెలుసుకున్నాం. అయితే భారతదేశ చరిత్ర ఆసియా ఖండంలో మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి? మొత్తము 7 ఖండాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద ఖండం ఏ ఖండము? ఆసియా ఖండం. ఆ ఆసియా ఖండంలో ఉన్నదే మనక భారతదేశం. ఆ భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకున్నమాట. అంటే భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, అంటే భారతదేశము ఏ సరిహద్దులతో ఉంది, భారతదేశంలో ఉన్న భారతదేశం వెళ్ళిపోయిన సరిహద్దులు ఏంటని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే భౌగోళిక స్థితిగతులు లేదా పరిస్థితులు. అంటే మనం భారతదేశం గురించి ఇక్కడ మనం చర్చించుకోవడము జరుగుతుందన్నమాట. అయితే భారతదేశానికి అనేక మంది సింధు ప్రజలు పరిపాలించారని చెప్పి దీనికి సింధు నది ప్రవహించడం వల్ల దీనికి హిందూస్ అని పేరు వచ్చిందని చెప్పేసి, గ్రీకులు దీన్ని ఇండియన్స్ అని చెప్పారని, బ్రిటిషర్స్ దీన్ని ఇండియన్స్ అని చెప్పారని చెప్పేసి, భరతుడు పుట్టిన దేశం కాబట్టి దీనికి భారతదేశం అని పేరు వచ్చిందని చెప్పేసి అనేక మంది వ్యక్తులు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆ భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనము చూద్దాం అన్నమాట. అంటే ఏంటి, భారతదేశానికి సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం చిన్న డయాగ్రామ్ రూపాన్ని ఒక మ్యాప్ వేసుకుని చిన్న మ్యాప్ రూపంలో దీన్ని ఇక్కడ ప్రదర్శించడము జరుగుతుందన్నమాట. భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. అంటే ఏంటి, ప్రతి దేశానికి కూడాను కొన్ని సరిహద్దులు అనేవి ఉండటం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే, ఆ సరిహద్దులు ఏమంటారంటే ఎల్లల కింద మనం చెప్పడము జరుగుతుంది. వాటిని ఏమంటారంటే ఎల్లల కింద చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటి, ఇది భారతదేశానికి తూర్పు సైడ్ అనమాట. ఇది భారతదేశానికి పడమర సైడ్ లేదా పశ్చిమ సైడ్ అని చెప్పవచ్చు. ఇది భారతదేశానికి ఉత్తరం సైడ్ అనమాట. ఉత్తరము. ఇది దక్షిణ ప్రాంతం, దక్షిణము అని చెప్పి మనం భారతదేశం యొక్క దిక్కుల గురించి చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశానికి తూర్పున ఏముంది? బంగాళాఖాతం ఉంది. భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది. పడమర ఏముంది? అరేబియా సముద్రము. ఉంది. అంటే ఏంటి, భారతదేశం వెలుపులో ఉన్న సరిహద్దులు. అయితే ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాలు అనేవి ఉన్నాయి. దక్షిణాన
హిందూ మహాసముద్రము భారతదేశానికి సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. అయితే ఈ భారతదేశం యొక్క సరిహద్దుల గురించి కూడా మనకి ఆధారాలు కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ భారతదేశం లోపల కూడా ఈ యొక్క మనకి కొన్ని సరిహద్దులు ఉన్నాయన్నమాట. ఇవంతా కూడాను హిమాలయ పర్వతాలు అన్నమాట. ఇది భారతదేశానికి వాయువ్యం సైడ్ ఉన్నాయన్నమాట. వాయువ్యము, ఉత్తరము, ఈశాన్య ప్రాంతాలన్నీ కూడాను దేంతో కప్పబడి ఉన్నాయంటే హిమాలయాలతో కప్పబడి ఉన్నమాట. హిమాలయాలతో ఇవి భారతదేశము కప్పబడి ఉంది. ఆ హిమాలయాల తర్వాత ఇవేంటి హిమాలయాలు అన్నీ కూడా హిమాలయాలు, భారతదేశానికి హిమాలయాలు. ఈ యొక్క వాయువ్యం సైడ్ భారతదేశానికి హిందూ కుష్ పర్వతాలు కలవు. హిందూ కుష్ పర్వతాలు. ఈ హిందూ కుష్ పర్వతాలు దగ్గర ఉన్న కనుమలే ఖైబరు మరియు బోలాను కనుమలు. ఖైబర్ మరియు బోలాను కనుమలు. ఈ కనుమల ద్వారానే భారతదేశంలోనికి విదేశీయులు ప్రవేశించడానికి అవకాశం లభించిన కనుమలు ఏంటంటే ఖైబరు మరియు బోలాను కనుమలు. ఈశాన్య ప్రాంతం నుంచి రావడానికి అవకాశం అనేది లేక ఈ కనుమలను ఆధారం చేసుకుని వాయువ్య భారతదేశానికి విదేశీయులు మన దేశంలోనికి అడుగు పెట్టడానికి ఆస్కారము లభించిందనమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఇక భారతదేశం లోపల గురించి చెప్పుకుందామన్నమాట. అయితే భారతదేశం ఇదంతా కూడా హిమాలయ పర్వతాలతో ఉందని చెప్పి, ఇదేమో గంగా సింధు మైదానంతో ఉందని చెప్పి, అంటే ఇది గంగా సింధు మైదానము. ఈ గంగా సింధు మైదానం ఏంటి? గంగా సింధు అంటే సింధు ప్రాంతం, సింధు ప్రజలు పరిపాలించి సింధు నది ప్రవహించడం వల్ల అక్కడ గంగా నది ప్రవహించడం వల్ల అక్కడ గంగా సింధు మైదానం ఏర్పడింది అని చెప్తుంది. అయితే ఈ గంగా సింధు మైదానం అనేది జీవ నదులతో కూడుకొని ఉన్నది. అంటే ఇవి ఎప్పుడు కూడాను ఆరిపోవన్నమాట. ఎందుకంటే నిత్యము హిమాలయాల ద్వారా కరిగే మంచు ఈ లోయల గుండా ఈ యొక్క గంగా నదిలోకి సింధు నదిలోకి ప్రవహించడం వల్ల అవి జీవ నదులుగా ఉన్నాయని చెప్పి మనకే చెప్పడము జరుగుతుంది. తర్వాత భారతదేశానికి మధ్యగా ఉన్న ఒక పర్వతం ఉందన్నమాట. అవి ఏంటంటే వింధ్య సాత్పుర పర్వతాలు. ఈ వింధ్య సాత్పుర పర్వతాలు భారతదేశాన్ని రెండుగా విభజితం చేయబడుతున్నాయి. అదేంటి? ఒకటి ఉత్తర భారతదేశము, రెండవది దక్షిణ భారతదేశము. దక్షిణ భారతదేశము. దీన్ని ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశం ఏమంటారంటే ఉత్తర భారతదేశాన్ని ఆర్యావర్తనము అని, దక్షిణం ఏమంటారంటే దక్షిణాపదము అని చెప్పి దీనికి పేరు పెట్టడము జరిగిందన్నమాట. అయితే ఈ భారతదేశానికి ఈ పడమరకి వాయువ్యానికి ఈ పడమరకి మధ్య ఎడారి ప్రాంతం అనేది ఉన్న ఎడారులు అనేవి ఏర్పడము జరిగిందన్నమాట. ఎడారు ప్రాంతాలు అనేవి ఏర్పడడం జరిగింది. వర్షాశ్రయ ప్రాంతం అనమాట. అంటే ఏంటి? అక్కడ పర్వతాలు అడ్డుకోవడం వల్ల అక్కడ వర్షాలు లేక వర్షాభావ పరిస్థితి లేదు. అక్కడ ఎడారి ప్రాంతము ఏర్పడిపోయింది. ఆ ఎడారి ప్రాంతము మన భారతదేశంలో ఉన్న గొప్ప ఎడారి ఏంటంటే థార్ ఎడారి కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. థార్ ఎడారి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే వింధ్య పర్వతాలకి కింద ఉన్నది ఏంటంటే దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి అనేది దేని ద్వారా ఏర్పడింది అని చెప్తున్నాం మనం? గోండ్వానా శిలల ద్వారా ఏర్పడింది అని చెప్పి చెప్పడము జరుగుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క దక్కన్ పీఠభూమికి కింద ద్వీపకల్ప పీఠభూమి. ఇది త్రిభుజాకారంలో భారతదేశానికి ఏ ఆకారంలో ఉంటుందంటే ఇది త్రిభుజాకారంలో ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా ఇటు తూర్పు తీర మైదానము, ఇటువైపేమో పశ్చిమ తీర మైదానము భారతదేశానికి ఈ యొక్క ఈ బంగాళాఖాతానికి ఈ భారతదేశం లోపల ఎంట్రన్స్ కి మధ్య సరిహద్దుగా ఉన్నాయి. తూర్పు తీర మైదానము, ఈ యొక్క పడమర తీర మైదానము. అయితే ఈ యొక్క పడమర తీర మైదానంలో మనకి నదులన్నీ కూడా ఈ యొక్క తూర్పు వైపుకి పడమర నుంచి తూర్పు వైపుకి ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకు ప్రవహిస్తూ ఉంటాయంటే మన యొక్క భూమి కొంచెం వంపు తిరిగి ఉండడం. దక్కన పీఠభూమి కొంచెం వంపు తిరిగి ఉండడం వల్ల ఈ నదులన్నీ కూడా పశ్చిమం వైపు పుట్టి బంగాళాఖాతంలో కలుస్తూ ఉండడము జరుగుతుంది అన్నమాట. అలాగే కృష్ణ, గోదావరి ఈ నదులు ఎక్కడ పుట్టినాయి అంటే పశ్చిమ వైపు పుట్టడం జరిగింది. పశ్చిమ వైపు
పుట్టడం జరిగింది. అయితే భారతదేశంలో 2 నదులు మాత్రము తూర్పును పుట్టి పడమర ప్రవహిస్తడం జరుగుతుంది. ఆ నదుల పేరు ఏంటంటే నర్మదా మరియు తపతీ నదులు అని చెప్పి మనం చెప్తాం. నర్మదా మరియు తపతీ నదులు అని చెప్పి చెప్తాం. అంటే ఇక్కడ తీర మైదానాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పంటలు బాగా పుష్కలంగా పండడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే భారతదేశానికి ఆధారం అనేవి తప్పనిసరిగా మనకి ఉన్నాయి. అయితే ఇక్కడ భారతదేశానికి చెప్పుకున్నాం. తూర్పున భారతదేశం యొక్క ఆధారం ఏంటి? తూర్పున భారతదేశానికి ఏమున్నాయి? బంగాళాఖాతము. తూర్పున బంగాళాఖాతము అంటే సరిహద్దు, భారతదేశం యొక్క సరిహద్దు. పడమర అరేబియా సముద్రము. పడమర లేదా పశ్చిమాన అరేబియా సముద్రము. నెక్స్ట్ ఉత్తరమున హిమాలయాలు. దక్షిణమున హిందూ మహాసముద్రము. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రము. హిమాలయాలు దక్షిణమున హిందూ మహాసముద్రము భారతదేశానికి సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. అయితే వీటన్నిటికీ కూడా మనకి ఆధారాలు అనేది కావాలి. అంటే ఆధారాలు లేని చరిత్ర అనేది మనకి దేనిగా చెప్పుకుంటామంటే ఒక కట్టుకథ కింద మనం చెప్తాం. అయితే వీటన్నిటికీ కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం పెట్టుకునేది ఏంటంటే ఆధారాలు, చరిత్ర యొక్క ఆధారాలు. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ ఏంటంటే చరిత్ర యొక్క ఆధారాలు. చరిత్ర యొక్క ఆధారాలను 2 రకాలుగా చెప్పారన్నమాట. చరిత్రకు ఉన్న ఆధారాలు ఎన్ని రకాలుగా చెప్పారంటే 2 రకాలుగా చెప్పడము జరిగిందన్నమాట. ఒకటి లిఖిత ఆధారాలు, 2 అలిఖిత ఆధారాలు. చరిత్ర ఆధారాలు, చరిత్రకు ఉన్న ఆధారాలు. చరిత్రకు ఉన్న ఆధారాలు ఏంటంటే 2 రకాలన్నమాట. చరిత్రకు 2 రకాలైన ఆధారాలు అనేవి మనకే లభ్యమవుతుంది. ఒకటి ఏంటంటే లిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాలు. ఈ లిఖిత ఆధారాలకే మరి ఒక పేరు వాజ్మయ ఆధారాలు. వాజ్మయ ఆధారాలు. ఈ లిఖిత ఆధారాలకి మరొక పేరు వాజ్మయ ఆధారాలు లేదా సాహిత్య ఆధారాలు. అంటే ఏంటి? రాయబడిన గ్రంథాల రూపంలో ఉండే ఆధారాలు అంట సాహిత్య ఆధారాలు. అయితే రెండోది ఏంటంటే లిఖిత ఆధారం. రెండోది ఏంటి? అలిఖిత ఆధారాలు. అంటే రాయకుండా ఉండేవి. లిఖితము అంటే రాయబడేవి, అలిఖితము అంటే రాయబడకుండా ఉండేవట. అలిఖిత ఆధారాలు. అలిఖిత ఆధారాలు లేదా పురావస్తు ఆధారాలు. అంటే ఏంటివి? త్రవ్వి తీసేవారు అనమాట. పురావస్తు ఆధారాలు అంటే వీటిని ఏం చేయాలంటే తవ్వి తీసేవన్నమాట. త్రవ్వకాల రూపంలో జరిపించే ఆధారం అన్నమాట. అందుకనే ఇవి ఆర్కియాలజీ వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఆర్కియాలజీ వాళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతితో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆధారాలను తవ్వడము జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క ఆధారాలు లిఖిత ఆధారాలు లేదా వాజ్మయ ఆధారాలు లేదా సాహిత్య ఆధారాలు. రెండోది ఏంటంటే అలిఖిత ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు. అయితే లిఖిత ఆధారాలు మళ్ళీ 2 భాగాలుగా చెప్పడం జరిగింది. 2గా విభజించడం జరిగింది. అవి ఏంటంటే స్వదేశీ రచనలు లేదా స్వదేశీ ఆధారాలు, స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. మళ్ళీ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి స్వదేశీ రచనలు మరియు విదేశీ రచనలు. అదో చరిత్ర ఆధారాలు 2 రకాలు అన్నమాట. 2 రకాలు. అయితే స్వదేశీ రచనలు కూడా మళ్ళీ 2గా చెప్తారు. మత గ్రంథాలు, మతేతర గ్రంథాలు అని చెప్పి. మత గ్రంథాలు, మతేతర గ్రంథాలు. స్వదేశీ రచనలు ఏంటివన్నీ? 2 గ్రంథాలు ఏంటంటే ఒకటి మత గ్రంథాలు, మతేతర గ్రంథాలు. మతేతర గ్రంథాలు అంటే ఏంటి? మతేతర గ్రంథాలు అంటే దేనికి సంబంధించినవి అంటే ఇవి రాజకీయ గ్రంథాలు, రాజకీయానికి సంబంధించిన గ్రంథాలు అన్నమాట. రాజకీయ గ్రంథాలను కూడా వీటిని మనం చెబుతాం అన్నమాట. మతేతర గ్రంథాలు లేదా రాజకీయ గ్రంథాలను కూడా మనం ఇక్కడ చెప్పడము జరుగుతుంది. అయితే మత గ్రంథాన్ని మళ్ళీ మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? 3 రకాలుగా చెప్పవచ్చు అన్నమాట. మత గ్రంథాలు మళ్ళీ మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అంటే 3 రకాల కింద చెప్పవచ్చు. ఒకటి బ్రాహ్మణ మత గ్రంథాలు, బౌద్ధ మత, హిందూ మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు అని చెప్పేసి 3 రకాల కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అన్నమాట. అవేంటి? హిందూ మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాలు. రెండోది బౌద్ధ మత గ్రంథాలు,
మూడవది జైన మత గ్రంథాలు. మూడవది ఏంటి? జైన మత గ్రంథాలు. అలాగే రాజకీయ మతేతర గ్రంథం. విదేశీ రచనలు కూడా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే చైనా రచనలు, చైనా దేశం నుంచి వచ్చిన వాళ్ళు గ్రీక్ రచనలు, మరి ఇటలీ దేశం నుంచి వచ్చిన కూడా ఇటలీ రచన, ఇటలీ దేశానికి సంబంధించిన వాడు అంటే మార్కో పోలో ఇటలీ దేశస్తుడు అనమాట. అలాగా విదేశీ రచనలు కూడా మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఏంటి? గ్రీకు రచనలు మరియు గ్రీకు మరియు చైనా వారి యొక్క రచన అన్నమాట. గ్రీకు దేశానికి సంబంధించిన రచనలు, చైనా దేశానికి సంబంధించిన రచనలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇదేంటి? స్వదేశీ లిఖిత ఆధారానికి సంబంధించింది. మరి అలిఖిత ఆధారాలు కూడా ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అంటే 3 రకాల కింద మనం చెప్పవచ్చు. 3 రకాల కింద ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. దేన్ని? అలిఖిత ఆధారాలు. ఆ అలిఖిత ఆధారాలు 3 రకాలు ఏమిటంటే, ఒకటి పురావస్తు ఆధారాలు, రెండవది శాసనములు, మూడవది నాణ్యముల ద్వారా కూడా మనకి ఏం తెలుస్తుందంటే ఈ యొక్క ఆధారాలనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ పురావస్తు ఆధారాన్ని మనము తవ్వి తీసే ఆధారాలు అంటాం కదా. పురావస్తు ఆధారాలు అంటే తవ్వి తీసే ఆధారాలు కాబట్టి వీటిని ఉత్ఖాతనములు అంటారు. ఉత్ఖాతనములు వీటిని ఎవరు తవ్వి తీస్తారంటే పురావస్తు శాఖ అంటే ఆర్కియాలజిస్ట్ వాళ్ళు తవ్వి తీయడము జరుగుతుంది అన్నమాట. అది ఆర్కియాలజిస్ట్ అనేది ఈ సంస్థ ఎక్కడ ఉంది, సొసైటీ ఎక్కడ ఉందంటే ఆ సొసైటీ ఏంటంటే ఏఎస్ఐ అనే సొసైటీ అన్నమాట. ఏఎస్ఐ అనే సొసైటీ 1861 సంవత్సరంలో న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. దీని డైరెక్టర్ జనరల్ కింద ఎవరు ఉండి వాటన్నిటిని కూడా వెలుపుకు తీయడం జరిగింది అంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనే వ్యక్తి ఆ యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక డైరెక్టర్ జనరల్ ఏర్పాటు చేసి ఈ పురావస్తు త్రవ్వకాలన్నింటినీ కూడాను నియమించడానికి తవ్వి ఆ వస్తువులన్నింటినీ తీయడానికి మనము ఆధారాన్ని చూపిస్తాం. ఉదాహరణకి ఏంటంటే మనుషుల యొక్క ఎముకలని, మృణమయ పాత్రలని, సమాధులని తవ్వి తీసే వాటిని ఏమంటారంటే పురావస్తు ఆధారములు లేదా ఉత్ఖాతనములు అంటారు. ఇదే సంస్థ తయారు చేస్తుందండి వెలికి తీస్తుందంటే ఏఎస్ అంటే ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా. 1861 సంవత్సరంలో ఇది ఏర్పాటు చేయబడింది. అయితే శాసనాల గురించి తెలియజేసే దాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ ద్వారా మనం శాసనాల గురించి తెలియజేస్తూ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ నాణ్యములు తెలియజేసే దాన్ని ఏంటంటే న్యూమిస్మాటిక్స్ అనే దాని ద్వారా మనకి నాణ్యములు అనేవి లభ్యమవడము జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే వీటిని కడ్బన సమ్మేళనం ద్వారా ఆ యొక్క ఉత్ఖాతనములు ఏ కాలం నాటివి, ఇది మగ వ్యక్తి, ఆడ వ్యక్తి, మాగ జంతువు అనేసి అక్కడ మనకి ఆ ఉత్ఖాతనం ద్వారా వాళ్ళు చేసే C14 కార్బన్ 14 అనే ఒక ద్రావణకము ద్వారా ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారంటే త్రవ్వి ఆ వస్తువులను భద్రపరచడము జరుగుతుందన్నమాట. ఈ విధంగా చరిత్రకు సంబంధించిన ఆధారాలు మనము చెప్పుకున్నాం. అయితే వీటి గురించి సవివరంగా అంటే లిఖిత ఆధారాలు ఏంటి, స్వదేశీ రచనలు ఏంటి, మత గ్రంథాలు అంటే ఏంటి, మతేతర గ్రంథాలు అంటే ఏంటి, గ్రీకు రచనలు ఎవరే, చైనా రచనలు ఎవరే, పురావస్తు ఆధారాలు ఏమి లభ్యమైనవి, మనకి శాసనాల ద్వారా ఏమి తెలిసింది, ఎవరి శాసనాలు మొట్టమొదటిసారిగా వేయడం జరిగింది, ఎవరి యొక్క నాణ్యాలను మొట్టమొదటిసారిగా ముద్రించడం జరుగుతుంది, ప్రపంచంలో ఎవరి యొక్క నాణ్యాలు మొట్టమొదటిసారిగా ఉన్నాయి, ఎవరి యొక్క నాణ్యాలు ఉన్నాయి, భారతదేశంలో అయితే ఎవరి నాణ్యాలు మొట్టమొదటిసారిగా అమల్లోకి వచ్చాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే నాణ్యాలు ఎక్కడ దొరికినాయి అని చెప్పేసి మనం రిమైనింగ్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చక్కగా సవివరంగా తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.